గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 645. ఈరోజు డైలీ మనీ షోలోని లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనం రైల్వే పిఎస్యూ స్టాక్స్లోని మంచి రన్అప్ చూసాం కదా. ఈ రన్అప్ చూసిన తర్వాత ఈ లాస్ట్ 2 days నుంచి రైల్వే స్టాక్స్లో అయితే మనకి చాలా కరెక్షన్ కనబడుతుంది. దీంతో ఇన్వెస్టర్స్లో కొంతమంది ఈ స్టాక్స్ ఎందుకు ఇంతలా కరెక్ట్ అవుతున్నాయని అడుగుతున్నారు. దీని గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 245 పాయింట్స్ పెరిగి 67,466 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 76 పాయింట్స్ పెరిగి 20,070 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.14% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.98% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.87% పెరిగింది. అండ్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన ఇండియా ఆగస్ట్ మంత్ సిపిఐ డేటా రిలీజ్ అయింది. యాక్చువల్లీ ఈ జూలై మంత్లోని వెజిటేబుల్ ప్రైసెస్ అవి ఒక్కసారి అమాంతం పెరిగిపోవడంతో మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ 7.4% కి పెరిగింది. కాకపోతే అగైన్ ఆగస్ట్ లోని వేరియస్ వెజిటేబుల్ ప్రైసెస్ అవి కంట్రోల్లోకి రావడంతో మన రీటైల్ ఇన్ఫ్లేషన్ 6.8% కి తగ్గింది. యాక్చువల్లీ మార్కెట్ అయితే ఈ ఆగస్ట్ మంత్ లోని ఇన్ఫ్లేషన్ 7% గా ఉండొచ్చని ఎస్టిమేట్ చేయడం జరిగింది. కాకపోతే మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ తక్కువగా పెరగడం అన్నది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్. కాకపోతే ఆర్బీఐ ఏదైతే 6% రేంజ్ లో ఇన్ఫ్లేషన్ టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ కింద తక్కువకైతే రాలేదు. కానీ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా ఈసారి ఇన్ఫ్లేషన్ తక్కువగానే పెరిగింది కాబట్టి దాన్ని మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ఆర్బీఐ కూడా నెక్స్ట్ మీటింగ్ లోని ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా అది అగ్రెసివ్ గా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. లాస్ట్ ఫ్యూ మీటింగ్స్ ఆర్బీఐ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ ని పాజ్ చేసింది కదా. ఈసారి కూడా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పాజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేస్తుంది. అండ్ దీంతో పాటుగా నిన్న సొసైటీ జనరల్ ఫండ్ మేనేజర్ కొన్ని మీడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని ఫ్రంట్ రన్నింగ్ చేసినట్టుగా దొరికిపోయారని చెప్పి ఆ స్టాక్స్ లో సొసైటీ జనరల్ వాళ్ళు సెల్ చేస్తున్నారని అప్డేట్ ఏదైతే సర్క్యులేట్ అయిందో దాని రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేస్తున్నాయంటే ఈ సొసైటీ జనరల్ కి చెందినటువంటి కవిష్ కటారియా గారు మార్కెట్ లో ఏవైతే ఈ ఫ్రంట్ రన్నింగ్ రిలేటెడ్ గా రూమర్ సర్క్యులేట్ అవుతున్నాయో అవి కరెక్ట్ కాదని ఆయన స్టిల్ సొసైటీ జనరల్ ఎంప్లాయ్ గా కంటిన్యూ అవుతున్నానని కామెంట్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ ఇన్ఫ్లేషన్ కొంచెం కంట్రోల్లోకి రావడం మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు మన మార్కెట్ లోని కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ దీంతో పాటు ఈ రోజు ఈవినింగ్ యూఎస్ సిపిఐ డేటా కూడా రానున్నది. చూడాలి ఈ ఆగస్ట్ మంత్ లోని యూఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఎలా మూవ్ అవుతుంది అన్నది. సో ఆగస్ట్ లోని యూఎస్ లో ఇన్ఫ్లేషన్ డేటా ఎలా వస్తుంది అన్న దాన్ని బట్టి నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ లోని ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా అది డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. మనందరికి ఐడియా ఉంది కదా అదానీ గ్రూప్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు ఎటువంటి ఆరోపణలు చేశారని. సో హిండెన్బర్గ్ వాళ్ళు అదానీ గ్రూప్ పైన వేరియస్ ఎలిగేషన్స్ చేసేసరికి సుప్రీంకోర్టు సెబీని దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేయమని చెప్పింది. అండ్ సెబీ వాళ్ళు ఆల్రెడీ దీనిపైన ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్టులోని రిపోర్ట్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసు హీరింగ్ అయితే జరగాలి. ఈ లోపే ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఇప్పుడు మరొక న్యూస్ వచ్చింది. ఈ అదానీ గ్రూప్ వాళ్ళు సర్గుజా రైల్ కారిడార్ ప్రాజెక్ట్ ఒకటి చేశారు. ఈ ప్రాజెక్ట్ చేయడానికి వీళ్ళు కాంట్రాక్ట్ విన్ అవుతారు కదా. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు వేరియస్ చిన్న చిన్న కంపెనీస్ కి సబ్ కాంట్రాక్ట్స్ కూడా ఇస్తుంటారు. ఇలా వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ది కంపెనీ అయిన ఈబీపీఎల్ వెంచర్స్ ఈ కంపెనీ యొక్క డైరెక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్ ఈయన సుప్రీం కోర్టును అప్రోచ్ అయ్యి అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్ట్స్ లో భాగంగా మనీని ఒక గ్రూప్ కంపెనీ నుంచి మరొక గ్రూప్ కంపెనీకి ఏ విధంగా షిఫ్ట్ చేసింది ఇవన్నీ కూడా ఈయనకి ఐడియా ఉన్నాయని చెప్పి దీని రిలేటెడ్ గా ఈయన ఒక పిటిషన్ ని ఫైల్ చేసినట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ అజయ్ కుమార్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి ఈబీపీఎల్ వెంచర్స్ యొక్క డైరెక్టర్. ఈయనకి అదానీ గ్రూప్ దగ్గర నుంచి ఈ సుర్గుంజా రైల్ కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక సబ్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత ఈయన అదానీ గ్రూప్ తోని ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా చాలా క్లోజ్ గా వర్క్ చేశానని. సో ఈ వర్క్స్ లో భాగంగా అదానీ గ్రూప్ వాళ్ళు వాళ్ళ ఒక సబ్సిడరీ కంపెనీ నుంచి మరొక సబ్సిడరీ కంపెనీకి పేమెంట్స్ చేయడానికి మనీ అది ఎలా ట్రాన్స్ఫర్ చేశారో ఈయన పర్సనల్ గా విట్నెస్ చేసినట్లుగా ఈ అప్లికేషన్ అయితే ఫైల్ చేశారు. సో సుప్రీం కోర్టు ఈయన అడుగుతుంది ఏంటంటే సెబీ అండ్ అదానీ మధ్యన ఇప్పుడు ఈ కేసు ఏదైతే నడుస్తుందో ఈ కేసులో భాగంగా అదానీ గ్రూప్ వాళ్ళ సబ్సిడరీస్ ని యూజ్ చేస్తూ మనీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసింది ఇవన్నీ ఈయనకి తెలుసని దీని రిలేటెడ్ గా అయితే ఈయన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ సబ్మిట్ చేస్తాం అన్నట్టుగా ఈయనైతే పిటిషన్ ని ఫైల్ చేస్తూ లార్జర్ ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికే ఈ విధంగా ఈయన ఎపెక్స్ కోర్టులోనైతే ఈ పిటిషన్ ని ఫైల్ చేసినట్టుగా చెప్తున్నారు. చూడాలి ఇప్పుడు అదానీ గ్రూప్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ ఇంకా సుప్రీం కోర్టులో ఒక కొలిక్కి రాలేదు. దీనికి ముందే ఇప్పుడు అదానీ గ్రూప్ పైన మళ్ళీ కోర్ట్స్ లోని పిటిషన్స్ ఫైల్ అవుతున్నాయి. ఒకవేళ కోర్టు కనుక దీన్ని అంగీకరించినట్లయితే ఆయన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు అవి ఆయన సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫైనలీ ఈ కేసు ఎప్పటికి బయటపడుతుంది అన్నది మనం చూడాలి. సో ఇటువంటి న్యూస్లు వచ్చేసరికి నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనపడింది అండ్ ఆ ప్రెషర్ ఈ రోజు కూడా కంటిన్యూ అయింది. అండ్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మరొక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఈ అదానీ గ్రూప్ వాళ్ళు $3.5 బిలియన్ సిండికేట్ లోన్ రిలేటెడ్ గా వేరియస్ గ్లోబల్ బ్యాంక్స్ తో అయితే డిస్కషన్స్ లో ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీని రిలేటెడ్ గా అదానీ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో చూడాలి. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో
డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిన్న మన మార్కెట్ లో చాలా వాలటాలిటీ కనపడి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కరెక్షన్ చూసేసరికి చాలా మంది పోర్ట్ఫోలియోస్ అయితే బాగా పడ్డాయి. దీంతో మన సబ్స్క్రైబర్స్ లోని కొంతమంది ఎస్పెషల్లీ రైల్వే స్టాక్స్ అండ్ అలాగే పిఎస్యూ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టాక్స్ ఎందుకు ఇంతలా కరెక్ట్ అయ్యాయని అడుగుతున్నారు. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం లాస్ట్ 1 year గా చూసినట్లయితే రిమైనింగ్ స్టాక్స్ తో కంపేర్ చేస్తే పిఎస్యూ స్టాక్స్ లోని మంచి రన్అప్ చూసాం. లైక్ అది రైల్వే పిఎస్యూ స్టాక్స్ కావచ్చు అండ్ అలాగే డిఫెన్స్ పిఎస్యూ స్టాక్స్ కావచ్చు. దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సెక్టర్స్ లోని చేస్తున్నటువంటి స్పెండింగ్స్. గవర్నమెంట్ నుంచి స్పెండింగ్ పెరిగేసరికి ఈ కంపెనీస్ లైక్ రైల్వే సెక్టర్ లో ఉండేటువంటి పిఎస్యూ కంపెనీస్ అండ్ అలాగే డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి పిఎస్యూ కంపెనీస్ కి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లో భాగంగా మంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ట్రాక్షన్ ఎప్పుడైతే కనపడిందో మార్కెట్ లోని దాంతో కంటిన్యూస్ గా రైల్వే పిఎస్యూ స్టాక్స్ లోని అండ్ అలాగే డిఫెన్స్ పిఎస్యూ స్టాక్స్ లోని మనం చాలా రన్అప్ చూసాం. ఇంత రన్అప్ అయిన తర్వాత నిన్న మార్కెట్ లో కొంత కరెక్షన్ వచ్చేసరికి ఈ స్టాక్స్ లో ఎక్కువగా ఎందుకు కరెక్షన్ కనపడిందంటే మీరు సింపుల్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లైక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మనం చూసినా ఏం జరుగుతుంది, స్టాక్స్ పెరిగినప్పుడు బాగా పెరుగుతాయి అండ్ అలాగే మార్కెట్ లో కరెక్షన్ వచ్చినప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని మనం ఎక్కువగా కరెక్షన్ చూస్తుంటాం కూడా. సిమిలర్ థింగ్ ఇప్పుడు పిఎస్యూ స్టాక్స్ లో కూడా ఇంత రన్అప్ జరిగిన తర్వాత వాటి ఫెయిర్ వాల్యూ కన్నా కూడా అవి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఎప్పుడైతే స్టాక్స్ ఇలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంటాయో మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు అటువంటి స్టాక్స్ లోనే మనం ఎక్కువగా కరెక్షన్ చూస్తుంటాం. నిన్న మార్కెట్ లో వాలటాలిటీ కనపడేసరికి ఈ స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెషర్ కనపడింది. ఆ సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే కనపడిందో అది ఈ రోజు సెషన్ లో కూడా కొంతవరకు కంటిన్యూ అయింది. అంతే తప్ప ఈ స్టాక్స్ కరెక్ట్ అవడానికి స్పెషల్ గా రీజన్స్ అంటూ ఏం లేవు. మనం ఎప్పుడైనా మార్కెట్ లో సింపుల్ సినారియో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ స్టాక్స్ అయితే ఎక్కువగా రన్అప్ అయ్యి వాటి వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా మారిపోతాయో అటువంటి స్టాక్స్ లోని మనం మార్కెట్ లో కరెక్షన్ వచ్చినప్పుడు ఎక్కువగా ప్రెషర్ చూస్తుంటాం. రైల్వే సెక్టర్ అండ్ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ లోని ఈ ప్రెషర్ కనపడడానికి ఉన్నటువంటి రీజన్ ఇదే. దీని రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళ వ్యూస్ ని షేర్ చేస్తూ ప్రెసెంట్ అయితే ఈ పిఎస్యూ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కి వెళ్ళిపోయాయని. ఎప్పుడైతే వాల్యుయేషన్స్ ఇలా కంఫర్ట్ లో ఉండవో మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఆ స్టాక్స్ కరెక్ట్ అవుతాయని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మార్కెట్ లో కొంత కరెక్షన్ ఏదైతే కనబడుతుందో వన్స్ ఈ కరెక్షన్ కొంత ఆగిన తర్వాత ఈ పిఎస్యూ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ లోని బ్యాంకింగ్ పిఎస్యూ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ముందుగా మంచి రికవరీ చూసేటువంటి అవకాశం ఉన్నదని, దాని తర్వాత మార్కెట్ కండిషన్ అండ్ అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ ను బట్టి రిమైనింగ్ పిఎస్యూ స్టాక్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. రైల్వే స్టాక్స్ అండ్ డిఫెన్స్ స్టాక్స్ లోని ఈ వాలటాలిటీ కనపడడానికి స్పెషల్ రీజన్స్ అంటే ఏం లేవు. జస్ట్ మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడేసరికి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ టాటా పవర్ సోలార్ సిస్టమ్ లిమిటెడ్. ఇది సోలార్ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ. ఈ కంపెనీ సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా ఏవైతే ఎంఎస్ఎంఈస్ టాటా పవర్ వాళ్ళ ద్వారా వాళ్ళ రూఫ్ టాప్ లోని సోలార్ ప్లాంట్స్ ని సెటప్ చేసుకుంటారో వాళ్ళకి ఈ సిడ్బి వాళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే లోన్ ఫెసిలిటీస్ ఆఫర్ చేయబోతున్నారు. ఈ లోన్ ఫెసిలిటీని కూడా వీళ్ళు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది బోత్ సిడ్బి అండ్ టాటా పవర్ ఈ రెండింటికి పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా టాటా పవర్ కి ఏవైతే ఎంఎస్ఎంఈస్ ఈ సోలార్ రూఫ్ టాప్ ఆర్డర్స్ ఇస్తాయో వాళ్ళకి సిడ్బి వాళ్ళు లోన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ లోన్ నెంబర్ పెరుగుతుంది. అండ్ అలాగే టాటా పవర్ వాళ్ళ ద్వారా వెళ్ళినట్లయితే ఈ లోన్ ఫెసిలిటీ వస్తుందని చెప్పి ఎంఎస్ఎంఈస్ ఈ టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ అప్డేట్ రావడంతోనే ఈరోజు సెషన్ లో టాటా పవర్ స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఐఆర్సిటిసి అండ్ ఎన్బిసిసి ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా అయితే ఒక అప్డేట్ ఉన్నది. ఈ ఐఆర్సిటిసి వాళ్ళు ఎన్బిసిసి వాళ్ళ సబ్సిడరీ అయిన ఎన్బిసిసి సర్వీసెస్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా త్వరలో ఐఆర్సిటిసి వాళ్ళు ఢిల్లీ నోరోసీలో ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఈ కన్స్ట్రక్ట్ చేసేటువంటి బిల్డింగ్ లోని ఎన్బిసిసి సర్వీసెస్ వాళ్ళు ఇంటీరియర్ వర్క్స్ చేయబోతున్నారు. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 31.40 crores. ఈ ఆర్డర్ ఎన్బిసిసి వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇది ఎన్బిసిసి రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో ఎన్బిసిసి స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా వాళ్ళకి యూపీ స్టేట్ లోని స్మార్ట్ మీటరింగ్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేందుకు గాను పూర్వాంచల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అండ్ దక్షిణాంచల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ వీళ్ళిద్దరు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లోని వీళ్ళు సెలెక్ట్ అవడం అయితే జరిగింది. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 9,000 crores. అండ్ ఆల్రెడీ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళకి పూర్వాంచల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి ఎల్ఓఏ కూడా ఐ థింక్ లాస్ట్ 10 days బిఫోర్ రిసీవ్ అయిపోయింది. అండ్ దక్షిణాంచల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి కూడా త్వరలోనే ఎల్ఓఏ వస్తుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేయడం జరిగింది.
ఈ దక్షిణాంచల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి ఏదైతే ఎల్ఓఏ రావాలో ఆ ఎల్ఓఏ ఈ రోజు అయితే వీళ్ళకి రిసీవ్ అయింది. దీని యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 2600 crores అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు నెక్స్ట్ 10 years లో అయితే ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి ఆర్డర్ రిలేటెడ్ గా ఎల్ఓఏ రిసీవ్ అయిందన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా మనకి జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జీ పవర్ వాళ్ళకి వేదాంత లిమిటెడ్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 25 crores వరకు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా జీ పవర్ వాళ్ళు వేదాంత వాళ్ళకి భువనేశ్వర్ లో ఉన్నటువంటి ప్లాంట్ లోని నైట్రోజన్ గ్యాస్ రిడక్షన్ చేయడానికి 330 మెగావాట్ కంబషన్ బాయిలర్స్ ని 14 months లో సప్లై చేయబోతున్నారు. సో వీళ్ళకి వేదాంత దగ్గర నుంచి 25 crores వరకు ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో జీ పవర్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ బజాజ్ హెల్త్ కేర్ వాళ్ళు వాళ్ళ ఏపీఐ బిజినెస్ లోని R&Dని స్ట్రెంథెన్ చేయడానికి అని చెప్పి డాక్టర్ మహమ్మద్ జావేద్ ముక్రమ్ గారిని వాళ్ళ అడ్వైజర్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఈయన్ని అడ్వైజర్ గా అపాయింట్ చేశారన్న అప్డేట్ తో స్టాక్ లో అయితే ఈ రోజు పాజిటివ్ మూమెంటం చూసాం. దానికి రీజన్ ఏంటంటే ఈ మహమ్మద్ జావేద్ గారికి ఈ ఇండస్ట్రీలోని దగ్గరగా 45 years ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఆల్రెడీ ఈయన వకార్డ్ లో వర్క్ చేశారు అండ్ అంతేకాకుండా ఈయనకి 156 పేటెంట్స్ ఫైల్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. సో ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ ని వీళ్ళ అడ్వైజర్ గా అపాయింట్ చేసుకున్నారంటే ఆయన ఎక్స్పీరియన్స్ వీళ్ళ గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి యూజ్ అవుతుంది కదా. సో దాంతోనే మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆర్పీజీ గ్రూప్ కి చెందినటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళకి రీసెంట్ గా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. వీళ్ళకి వస్తున్నటువంటి ఆర్డర్స్ తోని స్టాక్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. ఇప్పుడు అగైన్ వీళ్ళకి కొత్తగా మల్టిపుల్ సెగ్మెంట్స్ లోని అప్రాక్సిమేట్లీ 1012 crores వరకు ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు వెస్టర్న్ ఇండియాలోని డేటా సెంటర్స్ ని అండ్ సౌదర్న్ ఇండియాలోని ఒక FMCG కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దీంతో పాటు వీళ్ళకి ఇండియా అండ్ ఓవర్సీస్ లోని వేరియస్ కేబుల్స్ రిలేటెడ్ గా కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. సో ఈ కంటిన్యూస్ ఆర్డర్స్ ఏవైతే విన్ అవుతున్నారో దాంతో కంటిన్యూస్ గా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కొత్త ఆర్డర్ వచ్చిందని అప్డేట్ రిలీజ్ చేయడంతో ఈ రోజు మార్నింగ్ మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడినా కూడా ఈ స్టాక్ అయితే మాత్రం మార్నింగ్ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ కేసీ ఇంటర్నేషనల్ వాళ్ళకి మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు మరొక ఆర్డర్ కూడా వచ్చింది. ఈ ఆర్డర్ వీళ్ళకి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని సౌదీ అరేబియాలోని 380 kV ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ సప్లై అండ్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 1145 crores. నెక్స్ట్ కేఫ్ కాఫీ డే ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే ఫేస్ చేస్తుంది. దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. అండ్ వీళ్ళపైన వేరియస్ లెండర్స్ అయితే ఎన్సీఎల్టీలోని ఇన్సాల్వెన్సీని ఫైల్ చేయడం కూడా జరిగింది. అండ్ ప్రీవియస్ గా కేఫ్ కాఫీ డే యొక్క సబ్సిడరీ కంపెనీ అయినటువంటి కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్ పైన ఎన్సీఎల్టీ వాళ్ళు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అయితే ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఎన్సీఎల్టీ వాళ్ళు ఇది ఇనిషియేట్ చేయడంతో వీళ్ళు ఎన్సీఎల్ఏటీ చెన్నైలోని ఎన్సీఎల్టీ ఆర్డర్ కి అగైనిస్ట్ గా అపీల్ చేశారు. సో ఎన్సీఎల్ఏటీ వాళ్ళు ఈ 13th September రోజున ఈ వాదనలన్నీ విన్న తర్వాత ప్రీవియస్ గా ఎన్సీఎల్టీ వాళ్ళు కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్ పైన ఏవైతే ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేశారో వాటిని టెర్మినేట్ చేస్తూ ఎన్సీఎల్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ని పక్కకు పెట్టేసినట్టుగా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళపైన ఎన్సీఎల్టీ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ప్రీవియస్ గా ఉండేదో అది పక్కన పెట్టేశారనే అప్డేట్ రావడంతోనే ఒక్కసారి కాఫీ డే ఎంటర్ప్రైజెస్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడి చివరికి 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. కాకపోతే ఈ అప్డేట్ వచ్చిన తర్వాత కాఫీ డే స్టాక్ 20% పెరిగినా కూడా ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ తోని కొంత జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళపైన వేరియస్ లెండర్స్ అయితే ఆల్రెడీ ఇన్సాల్వెన్సీస్ అయితే ఫైల్ చేస్తూ వెళ్తున్నారు. వీటిని మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. అండ్ అంతేకాకుండా ఈ కాఫీ డే అసలు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటి, బట్ మీడియా చూపెడుతుంది ఏంటి, వీటి గురించి క్లియర్ గా మన టాక్స్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేస్తాం. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడలేనట్లయితే ఒకసారి చూడండి. ఆ వీడియోని చూసినట్లయితే మీకు ఇటువంటి కేసెస్ వేరే కంపెనీస్ రిలేటెడ్ గా కూడా జరిగినా కూడా మీకు కొంత అవగాహన అన్నది వస్తుంది. సో మిస్ అవ్వకుండా ఈ రోజు ఈ వీడియోని చూడడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి న్యూస్ ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా న్యూస్ కాదు. కేరళలోని ప్రీవియస్ గా కూడా ఒకసారి నిఫా వైరస్ బాగా స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు అగైన్ కేరళలోని ఈ నిఫా వైరస్ స్ప్రెడ్ అయితే జరుగుతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. మెయిన్లీ ఈ వైరస్ ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో అది బ్రెయిన్ ని డ్యామేజ్ చేయడం వల్ల కొంతమంది అయితే చనిపోతూ ఉంటారు. ఈసారి కూడా కేరళలోని కొన్ని కేసులు అయితే రికార్డ్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా 2 చనిపోయినట్లుగా కూడా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మల్టిపుల్ పీపుల్స్ కి అయితే ఈ వైరస్ రిలేటెడ్ గా కేరళలో ఉన్నటువంటి 7 villages లోని టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారని. అండ్ అంతేకాకుండా ఈ వైరస్ హ్యూమన్ టు హ్యూమన్ కూడా బాగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఈ 7 villages లోని స్కూల్స్ అండ్ అలాగే బ్యాంక్స్ ని కూడా కేరళ గవర్నమెంట్ క్లోజ్ చేసినట్లుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఒకవేళ కేరళకి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా లేదా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా కొంచెం అలర్ట్ గా ఉండండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రోజు ఏదో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తోని మన రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి
నితిన్ గడ్కరీ గారు న్యూస్ లో అయితే ఉంటున్నారు. నిన్న కూడా నితిన్ గడ్కరీ గారు డీజిల్ ఇంజన్స్ పైన 10% అడిషనల్ జిఎస్టీని ఇంపోజ్ చేయాలని కామెంట్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. దాని తర్వాత దానికి ఆయన క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ అటువంటి ప్రపోజల్ ఏది గవర్నమెంట్ దగ్గర లేదు అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. నో అగైన్ ఈ రోజు నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ వచ్చాయి. దీన్ని కూడా ఫస్ట్ మార్కెట్ అయితే కొంచెం తప్పుగానే అర్థం చేసుకుంది. ఈయన ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ వాళ్ళ యాన్యువల్ జనరల్ మీటింగ్ లోని మాట్లాడుతూ ప్రీవియస్ గా రోడ్ సేఫ్టీని పెంచడానికి అని చెప్పి కార్స్ లో 6 ఎయిర్ బ్యాగ్ రూల్ ని మ్యాండేటరీ చేస్తామని చెప్పి కామెంట్ చేశారు కదా. ఆ టైంలోని ఎయిర్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ రానే మద్రాస్ అటువంటి స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే ఈ 6 ఎయిర్ బ్యాగ్స్ ని తీసుకొచ్చినట్లయితే కొంచెం ఓఎంస్ పైన అయితే భారం పడనున్నది. ఎందుకంటే ఇన్ని ఎయిర్ బ్యాగ్స్ పెట్టేసరికి ఒక్కసారి కార్ కాస్ట్ అయితే పెరిగిపోతుంది కదా. బట్ ఫైనల్లీ కార్ కాస్ట్ పెరిగినా కూడా వాళ్ళ ప్రైస్ ని ఎండ్ యూజర్ కే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. నో ఈ రోజు మీటింగ్ లోని నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్స్ లో 6 ఎయిర్ బ్యాగ్ రూల్ ని మ్యాండేటరీ చేయవలసినటువంటి అవసరం లేదు అని కామెంట్ చేశారు. సో ఆయన అవసరం లేదు అని అనడానికి మరొక రీజన్ ఉన్నది. కాకపోతే మీడియాలోనైతే ఆయన 6 ఎయిర్ బ్యాగ్ రూల్స్ అయితే మ్యాండేటరీ చేయట్లేదని చెప్పి న్యూస్ వచ్చేసరికి రానే మద్రాస్ లాంటి స్టాక్ లోని ఒక్కసారి మనం ప్రెషర్ చూసాం. బట్ స్టాక్ అగైన్ రికవర్ అయింది. రికవర్ అవడానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ BNCPA అంటే భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఏవైతే కార్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తాయో ఆ కార్స్ కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇస్తాము. సో ఈ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కోసం అని చెప్పైనా సరే ఈ కార్ కంపెనీస్ 6 ఎయిర్ బ్యాగ్స్ తోని కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి కాబట్టి మేము ఈ రూల్ ని మ్యాండేటరీ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి కామెంట్ చేశారు. సో గవర్నమెంట్ మ్యాండేటరీ చేయకపోయినా కూడా ఆటోమేటిక్ గా ఓఎంస్ వాళ్ళ వెహికల్స్ కి మంచి రేటింగ్ రావాలి కాబట్టి ఈ 6 ఎయిర్ బ్యాగ్స్ తోనే మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఆయన కామెంట్ తర్వాత ఈ క్లారిఫికేషన్ ఇచ్చేసరికి అగైన్ రానే మద్రాస్ స్టాక్ లోనైతే మళ్ళీ రికవరీ కనపడింది. నెక్స్ట్ RVNL వాళ్ళు వెస్టర్న్ రైల్వే వడోదరా డివిజన్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా నడియాడ్ అండ్ పెట్లాడ్ మధ్యన మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరే సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ అయితే వీళ్ళు చేయబోతున్నారు. కాకపోతే వీళ్ళు కాంట్రాక్ట్ లోని L1 బిడ్డర్ గా సింగిల్ గా సెలెక్ట్ అవ్వలేదు. వీళ్ళు జాయింట్ వెంచర్ కంపెనీ RVNL MPCC జాయింట్ వెంచర్ ఏదైతే ఉందో ఈ జాయింట్ వెంచర్ కంపెనీ L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయింది. దీనిలో RVNL వాళ్ళ షేర్ హోల్డింగ్ 74% అయితే MPCC వాళ్ళ షేర్ హోల్డింగ్ 26%. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 245 crores 71 lakh rupees. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా కూడా ఒక న్యూస్ అప్డేట్ సర్క్యులేట్ అవుతున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చెందినటువంటి ఒక యూనిట్ వేరియస్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ లైక్ సింగపూర్ GIC, UAE చెందినటువంటి ADIA గ్రూప్ అండ్ సౌదీ PAF గ్రూప్ వీళ్ళందరి దగ్గర నుంచి కలిపి $1.5 billion ఫండ్ రైజ్ చేయడానికి అయితే వీళ్ళు డిస్కషన్స్ లో ఉన్నట్లుగా రూటర్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. చూడాలి రిలయన్స్ చెందినటువంటి ఏ యూనిట్ లోకి వీళ్ళు ఫండ్ రైజ్ చేస్తారన్నది. అండ్ రిలయన్స్ నుంచి అయితే దీని రిలేటెడ్ ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా రాలేదు. వాళ్ళ ఎక్స్చేంజెస్ కి ఏమైనా క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తారేమో అది కూడా చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గా HPL ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా స్మార్ట్ మీటరింగ్స్ రిలేటెడ్ గా మంచి ఆర్డర్స్ ని విన్ అవుతున్నారు కదా. సో వీళ్ళు ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే విన్ అవుతున్నారో ఆ కాంట్రాక్ట్స్ లో వీళ్ళు స్ట్రింజెంట్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ గా కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నది కాబట్టి దాన్ని కూడా రికగ్నైజ్ చేసి ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ గా వీళ్ళు వైర్ పాస్ అనేటువంటి కంపెనీ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా మన ఇండియాలో వీళ్ళు స్మార్ట్ మీటరింగ్ కాంట్రాక్ట్స్ ఏవైతే విన్ అయ్యి ఆ మీటర్స్ ని సప్లై చేస్తారో ఆ సప్లై రిలేటెడ్ గా వర్క్ వీళ్ళు చేయబోతున్నట్లయితే ఈ వైర్ పాస్ వాళ్ళకి ఆల్రెడీ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ లోని చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నదని, సో ఆ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఈ స్మార్ట్ మీటరింగ్ ప్రాజెక్ట్స్ ని వీళ్ళు సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావడంతో ఒక్కసారి HPL ఎలక్ట్రిక్ స్టాక్ లోని జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.